దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు వ్రాయబడిన మాటలు ఒకసారి ధ్యానించుదాం. అందరూ మీ బైబిల్ తెరవండి. నాతో కలిసి రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యోధా దేశంలో జొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొని జూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయ ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణముల బయటనున్న ఓటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజు రానేలా, విస్తారమైన జలములు వారికి దొరకనేలా అనుకొని ఓటలన్నిటినీ దేశ మధ్య గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట ఒక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. ఇక అందరూ తలల పైకెత్తి నా వైపు చూడండి. మొదటి వచనంలో రాయబడిన విచిత్రమైన మాట ఏంటంటే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చేసిన తర్వాత అతనితో యుద్ధం చేయటానికి శత్రువులు అష్షూరు రాజులు వచ్చారు అని రాసింది. రాజు ఎలాంటి పని చేశాడట? నమ్మకమైన పని చేసినందుకు అతని రాజ్యంలోకి దేవుడు రావాలా, శత్రువులు రావాలా? బైబిల్లో ఒక మాట రాసింది కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఈ రాజు 31వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో నమ్మకమైన పనులు దేవుని పట్ల జరిగించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మకమైన రాజుగా దేవుని ఎదుట బ్రతికాడు. ఇంత నమ్మకంగా బ్రతికినా కూడా అతనితో యుద్ధం చేయటానికి అష్షూరు రాజులు అతని మీదకు వచ్చారట. దేవుని పిల్లలారా, మీతో పంచుకునే మాట, మనం నమ్మకంగా బ్రతికినా యథార్థంగా బ్రతికినా సాతానుతో ప్రతి క్షణం మనకు పోరాటం తప్పదు. నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నా, నాకెందుకు ఈ పోరాటం? నేను ప్రార్థనాపరురాలుగా బ్రతుకుతున్నా, నా జీవితంలో ఎందుకు ఈ పోరాటం? నేను నిజదేవుని నమ్ముకున్నా కదా, నేను నమ్ముకున్న దేవుడు నిజదేవుడు కదా, యేసుక్రీస్తు అనే నిజదేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు నాకు ఈ పోరాటం అని అనుకుంటాం. ఓ భక్తుడు ఇలా అంటాడు, క్రైస్తవ జీవితాన్ని గూర్చి మాట్లాడుతూ సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడకు ఆటుపోట్లు తప్పవు, నిజ క్రైస్తవునికి సాతానుతో పోరాటం తప్పదు. ఓడ సముద్రంలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఉవ్వెత్తున లేచే అల, బాబోయ్ భయంకరమైన అల, తాడి చెట్టు అంత లేచింది అనే లోపు, ఆ అల ముంచేస్తాదేమో అని భయపడే లోపు ఓడ దాటుకుంటూ ఆ అల దాటుకుంటూ ముందుకెళ్తుంది. వెంటనే ఆ ఓడ నావికుడు, ప్రయాణికులు అనుకుంటారు, అమ్మయ్యా ఈ ఓడను ఆ అల ముంచేస్తాదేమో అనుకున్నాం, ముంచలేదు, దేవునికి స్తోత్రం, అమ్మయ్యా అలా సద్దనిగిపోయింది అని అనుకుంటూ కొంచెం ముందుకెళ్ళే లోపు మీరు చెప్పాలని ఆపింది, మరలా ఇంకొక అల వస్తుంది. అయ్య బాబోయ్ ఇందాక అల వచ్చింది, అది తగ్గింది అనుకునే లోపు ఈ అల వచ్చిందే, అది పోయిందనే లోపు ఈ అల వచ్చిందే అని అనుకునే లోపు ఆ అల కూడా తాడి చెట్టు అంత లేస్తుంది, ఉవ్వెత్తున లేస్తుంది. లేచినట్లే లేస్తుంది, ఎంత లేచిందో అంత నిమ్మలంగా వెళ్ళిపోద్ది. అమ్మయ్యా రెండో అల కూడా తప్పింది, ఇక రాదేమో అని అనుకోవటానికి వీలు లేదు. సముద్రంలో ప్రయాణమై వెళుతున్నంతసేపు, విన్నారా, సముద్రంలో ప్రయాణమై వెళుతున్నంతసేపు వాడకు అలల తాకిడి తప్పదు. ఈ అలబోతే మరొక అల, అలబోతే ఇంకొక అల, ఆల కూడా పోతే మరొక అల. నీ జీవితంలో కూడా ఈ సమస్య వచ్చింది, అమ్మయ్యా
ఈ సమస్య దేవుని కృపను బట్టి ఇక ఛేదించా గట్టెక్కా అనే లోపే ఇంకొక సమస్య వస్తుంది. అయ్యో ఇంకో సమస్య వచ్చిందే అనే లోపు అది సద్దనికి పోద్ది. అది సద్దనికి అమ్మయ్య పర్వాలేదు అని అనుకునే లోపు ఇంకొక సమస్య వస్తుంది. అయితే ఒకటి, ఎన్ని అలలు రాని జలములలో గుండా ప్రయాణమై వెళ్తావు, జలములు నిన్ను ముంచలేవు. వాటి మధ్యలోనే దేవుడు నీ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. జ్వాలల్లో గుండా నడుచుకుంటూ వెళ్తావు, జ్వాలలో నిన్ను కాల్చలేవు. అలలు రాక తప్పదు, కానీ ఒకటి వాస్తవం, ఏ అల నిన్ను ముంచలేదు. ఆమేన్. అలలు ఎన్నొచ్చినా వాటన్నిటిలో ఛేదించుకుంటూ దాటించుకుంటూ నీ నావికుడు క్షేమకరంగా గమ్యస్థానానికి నేను చేరుస్తాడు. నేను నమ్ముతున్నాను. ఈ మాట అన్న వాళ్ళ చేతుల తల్లిలో చెప్దాం, చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అందరం. ఆమేన్. అలలు రాక మానవు, దేవుడు నిన్ను దాటించక మానడు. పోరాటాలు రాక మానవు, ఆ పోరాట భూమిలో దేవుడు నీకు విజయం ఇవ్వక మానడు. అయితే శత్రువు ఇలా మనతో యుద్ధానికి వచ్చినప్పుడు ఎలా వాడిని ఎదుర్కోవాలి? ఉదయం ఫస్ట్ సెషన్లో ఒక వర్తమానం చెప్పాను. ఒకవేళ వినకపోతే తప్పకుండా వినండి. సాతాను మన ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అద్భుతమైన వర్తమానం, దానికి కొనసాగింపు. ఉదయం చెప్పలేదు, సమయాన్ని బట్టి ఈ థర్డ్ సెషన్కి నేను ప్రభు సిద్ధపరిచి ఉంచారు. అయితే శత్రువు తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఆ తర్వాత ఆయుధాలను సిద్ధపరిచాడట. ఆ ఆయుధాలను కూడా బహు విస్తారంగా చేయించాడట. ఏంటి ఆ ఆయుధాలు? 5వ వచనంలో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, నాతో కలిసి, మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించను. ఎంత చేయించాడు? ఇంకోసారి చెప్పాలి. విస్తారంగా ఏం చేయించాడు? ఇప్పుడు మనం కూడా శత్రువైన సాతాన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా విస్తారంగా ఏం తయారు చేయించుకుందాం. అట్లాంటి పని చేశారు కాక పోలీసులు పట్టుకొని పోతారు. ఇక్కడ ఏమని రాస్తుందంటే, విస్తారముగా డాళ్లను ఈటెలను డాళ్లను తయారు చేసి పెట్టుకున్నారట. దైవజనమ, పాత నిబంధనలో శరీర సంబంధమైన ఆయుధాలను, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆయుధాలను ప్రతి క్రైస్తవుడు విస్తారముగా ధరించిన వాడై ఉండాలి. సాతానుతో శరీర సంబంధమైన ఆయుధాలతో వాడితో మనం పోరాడలేమా? పోరాడలేం. కత్తి, ఖడ్గము, శరీర సంబంధమైన ఇనప పనిముట్లు, మారణాయుధాలు తీసుకొని సాతాన్ని ఎదిరించలేమా? ఎదిరించలేం. ఎందుకు? సైతానును శరీర సంబంధమైన ఆయుధాలతో మనం ఎదిరించలేమంటే వాడు శరీరాన్ని ధరించిన వాడు కాదు గనుక. శరీరాన్ని ధరించిన వాడైతే శరీర సంబంధమైన ఆయుధాలు. అందుకనే అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఆ మాట నాతో కలిసి చెప్పండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఎలాంటివి కావు? ఇందాక మనం చదువుకున్న ఈటె, డాలు ఏ ఆయుధాలు అవి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. నా వైపు చూడండి. ఎందుకు శరీర సంబంధమైన ఆయుధాలతో సాతాను మనం ఎదుర్కోలేమంటే, సాతాను శరీరాన్ని ధరించిన వాడు కాదు. నా మాట అర్థమైందా? చాలా చోట్ల మన చిన్నతనం నుంచి విన్నటువంటి కొన్ని మాటలు ఉంటాయి, అది వాస్తవం కాదు. చిన్నప్పుడు ఏమనేవాళ్ళు తెలుసా? రేయ్, మన ఊరు పొలిమేరల్లో మర్రి చెట్టు ఉందగా, ఉందా? మన ఊరు పొలిమేరల్లో ఉన్న మర్రి చెట్టు మీద దెయ్యం ఉయ్యాలు ఊగుతుందట, ఇడు చూసినట్టు. ఎట్లా? మన ఊరి పొలిమేరల్లో మర్రి చెట్టు దగ్గర దెయ్యం ఉయ్యాలు ఊగుతుందిరా, మామిడి చెట్టు మీద దెయ్యం ఊగుతుందిరా, ఆ మర్రి చెట్టు మీద దెయ్యం కూర్చొని ఉందిరా, వీడు చూసినట్టే చెప్తాడు. నిజమే, మర్రి చెట్టు మీద ఊగింది. ఏం ఊగిందో చెప్పమంటారా? పిరికోడికి సేకట్లో నల్లందేదైనా దెయ్యమే. నా మాట వినపడిందా? పిరికోడికి సేకట్లో నల్లందేదైనా దెయ్యమే. నేను అనుకుంటా, ఒకవేళ ఏ నల్ల ప్లాస్టిక్ కవరో ఆ చెట్టు మీద రెపరెపలాడి ఉంటుంది, ఆ ప్లాస్టిక్ కవర్ టపా టపా కొట్టుకుంటా ఉంటే దెయ్యం 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 దెయ్యం. వాడు ఎవడో బహిర్భూమికి వెళ్ళి అక్కడెక్కడో సిగరెట్ కాల్చుకుంటూ ఉంటాడు, సొట్ట కాల్చుకుంటూ ఉంటాడు. గంటావారి సొట్ట ఉండేది చిన్నప్పుడు, ఇంత పొడుగుండేది.
ఆ గంటావారి సొట్ట వాడెక్కడో తాగుతూ ఉంటే ఇక్కడ చూసిన పిరికోడు ఏమంటాడు తెలుసుగా, అద్దుగో అక్కడ కొరివి దెయ్యం ఉంది. అది చూడండి, దానికి ఒక పేరు, ఏ దెయ్యం? ఒరే కొరివి దెయ్యం ఎట్టయింది? అదే చివరి నిప్పు కనపడుతుంది కదా, అదే నిప్పు, సుట్ట నిప్పు. ఆ సుట్ట నిప్పు అన్న సంగతి తెలియక దానికి కొరివి దెయ్యం అని పెడతాడు. ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసా, ఒరే దెయ్యం ఎట్టుంటుందంటే నల్లగా, దాని రంగు నల్లగా ఉంటుంది, కళ్ళేమో అది చూసారు, చెప్తున్నారు మీరు, ఎవరో చెప్పారు, చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉంటాయి, దాని తల మీద 2 కొమ్ములు, 2 కూరలు అట్లా బయటకు వచ్చి ఉంటారా అనేవాళ్ళు. ఆ తర్వాత నాజుకు దెయ్యం వచ్చింది. ఆ నాజుకు దెయ్యాన్ని గురించి ఏమనేవాళ్ళు తెలుసా, ఒరే దెయ్యం ఎట్టుంటుందంటే తెల్ల సీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని ఉంటుందిరా అని ఒక పాస్టర్ గారికి చెప్తే, ఆయన పాస్టర్ గారు కాక మునుపు ఈ మాట విన్నాడట. ఆ తర్వాత తెల్ల సీర ఎవరు కట్టుకున్నా, మల్లె పూలు ఎవరు పెట్టుకున్నా భయపడతా ఉండేవాడట. అయితే ఆయనకు ఒక మాట చెప్పారట, అరే మనుషులకైతే కాళ్ళు ముందుకుంటాయి, దెయ్యానికైతే మీకెడ తెలిసింది? మీరు కూడా ఉంటారు, దెయ్యానికైతే కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటారా, మనుషులకైతే కాళ్ళు ముందుకు తిరిగి ఉంటారా అని ఎవరో చెప్పారట. ఆ తర్వాత తెల్లసీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఏ తల్లి కనపడ్డా ఈ అయ్యగారు ముఖం చూసేవాడు కాదంట, కాళ్ళు చూసేవాడట. కాళ్ళు ముందుకుంటే మనిషే, దెయ్యం కాదు. వాస్తవంగా ఇదంతా కట్టుకథ. సాతాను ఇప్పుడు శరీరాన్ని దయించి రాడు. అందుకని ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, మనము శరీర సంబంధులతో యుద్ధం చేయట్లా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో యుద్ధం చేస్తా ఉన్నాం. వాడు శరీరాన్ని ధరించి లేడు గనుక మనం శరీర సంబంధమైన ఆయుధాలతో వాడితో యుద్ధం చేయలేం. వాడు వాయువు గనుక వాడిని ఎదుర్కోవాలంటే ఏ ఆయుధాలు మనకు ఉండాలి? ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఆ ఆత్మ సంబంధమైన ఆయుధాలు నీ దగ్గరుంటే సాతాను కట్టిన దుర్గములను కూడా పడగొట్టజాలినంత శక్తివంతుడిగా నువ్వు మార్చబడతావు. సైతానుగాడు దుర్గాలు కట్టిన ఆ దుర్గాలన్నిటినీ కుప్పలాగా కోల్చగలిగే శక్తి ఆత్మ సంబంధమైన ఆయుధాలుకున్నాయి. ఈయన విస్తారంగా ఈటెలను తయారు చేశాడు. దైవజనమా, ఈటె డాలు ఈ 2 భిన్నమైన ఆయుధాలు. ఈటె ఎఫెన్సివ్ వెపన్, డాలు డిఫెన్సివ్ వెపన్. ఒకసారి చెప్పండి కొంచెం పర్లేదు, ఇంగ్లీష్ నేర్చుకోండి అమ్మా, తప్పేం లేదు. ఈటె ఇసిరేస్తారు, అక్కడెక్కడో శత్రువు ఉంటే ఇసిరి చంపేస్తారు, అది ఎఫెన్సివ్ వెపన్. డాల్ ఉంది చూసారా, కవచం అది. ఇది డిఫెన్సివ్ వెపన్. అంటే క్రైస్తవుడి దగ్గర ఎఫెన్సివ్ వెపన్ ఉండాలి, డిఫెన్సివ్ వెపన్ ఉండాలి. మీకు ఒక మాట చెప్తా, అది అవసరం లేదు కానీ మీకు అర్థం అవటానికి చెప్తా. నేను క్రికెట్ చూసే రోజుల్లో సౌరవ్ గంగూలీ గారని ఒక పెద్ద ఆయన ఉండేవాడు, మంచి క్రికెట్ ఆటగాడు. ఆయన ఎఫెన్సివ్ ప్లేయర్. రాహుల్ ద్రావిడ్ అని ఉండేవాడు, ఆయన డిఫెన్సివ్ ప్లేయర్. సచిన్ టెండూల్కర్ గారు ఉండేవాళ్ళు, ఎఫెన్స్కి ఎఫెన్స్, డిఫెన్స్కి డిఫెన్స్. అందుకనే ఈ ముగ్గురు గొప్ప ఆటగాళ్ళే, నో డౌట్, ముగ్గురు గొప్ప ఆటగాళ్ళే. కానీ ఎఫెన్స్కి ఎఫెన్స్, డిఫెన్స్కి డిఫెన్స్, ఈ 2 మేళవించిన సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారే, ఆయన్ని క్రికెట్ దేవుడు అంటారు. దాన్ని నేను అది అవసరం లేదు కానీ క్రికెట్ దేవుడు అంటారు. అంత గొప్ప పరుగుల రాజుగా ఊరేగాడు. అంటే ఎఫెన్స్కి ఎఫెన్స్, డిఫెన్స్కి డిఫెన్స్. ప్రతి క్రైస్తవుడి దగ్గర కూడా ఎఫెన్సివ్ వెపన్ ఉండాలి, డిఫెన్సివ్ వెపన్ ఉండాలి. మొట్టమొదటి వెపన్ ఏంటి చెప్పండి? ఈటె. చెప్పండి. ప్రతి క్రైస్తవుడి చేతిలో ఈటె ఉండాలి. ఈటె దేనికి గుర్తు తెలుసా? జీవము కలిగిన దేవుని వాక్యానికి గుర్తు. యేసుక్రీస్తు దగ్గరికి సైతాను వస్తే, సైతాను గారిని యేసుక్రీస్తు వారు దేన్ని పట్టుకొని ఓడించాడు? సైతాన్ అందే ఏమంది? సైతాను గాడు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకో అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ఏమన్నారు? నేను చేయలేను అనుకున్నావా? పిచ్చి మొహం దాని, రొట్టెలు కాకపోతే బంగారం చేయగలుగుతా నేను. ఎవరిని అనుకున్నావు? నేను దేవుణ్ణే. చూడు నీ కళ్ళ ముందే రొట్టెలు చేస్తా అని అల్లా ఏమన్నారు తెలుసా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. సైతాన్ గాడు యేసు ప్రభు వారిని ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళారు. సైతాన్ గాడు అన్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలను ఎత్తి పట్టుకుంటారని రాసి ఉంది కదా, ఒకసారి దూకు
దేవదూతలు పట్టుకుంటారో లేదో ఒకసారి చూద్దాం అన్నారు. వెంటనే ఆ మాట వినటంతో, ప్రభు మొన్ననే బుధవారం చెప్పాను, దేవదూతలు ఉన్నారు, దేవదూతలు భూమి మీద ఉన్నారు, పరలోకంలో ఉన్నారు, కావాలంటే నేను దూకుతా చూడు, పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, ఛాలెంజ్ అని ప్రభు అనలా. సింపుల్గా ఏమన్నారు తెలుసా? నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించవలదు అని లేఖనాల్లో రాయబడి ఉంది. దేవుని శోధించను అంటే సైతాను గారిని దేంతో చంపాడు? ఆ మధ్య ఒక పాస్టర్ గారు విషాన్ని తాగినా మీకేమీ కాదు అని ప్రభు చెప్పిన మాట పట్టుకొని, తాపకరమైన సర్పం మిమ్మల్ని గడిచినా మీకే కాదు, ఏ హాని కలగదో అనే మాట బట్టి, ఏ కాదు ఏ హాని కలగదో పట్టుకొని వాళ్ళకి సవాల్ చేశాడట. నేను ఎలుకల మందు తింటా చూడండి, తిన్నా కూడా నాకేం కాదు, సవాల్. కృష్ణా జిల్లాలో దీన్ని ఏమంటారు? దేవుని మీకు తెలుసా? ఓ సందర్భంలో సాధు సుందర్ సింగ్ గారికి ఆ కన్న ఇంటి వాళ్ళే భోజనంలో విషం పెట్టారట. విషమని తెలియక ప్రార్థన చేసుకొని తిన్నాడు. ఆ తిని కాసేపు ఆ గదిలో ప్రార్థన చేసుకోవడానికి అని వెళ్ళాడు. ఇంటి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఇక ఆ గదిలో నుంచి బయటికి రాడో, ఇక చచ్చిపోయాడో, అన్నంలో విషం కలిపాం కదా, ఆహారంలో విషం కలిపాం కదా, ఇక బ్రతకడో అని అనుకున్నారు. అద్భుతం. సాయంత్రం కల్లా ఆయన ఫ్రెష్ అప్ అయ్యి శుభ్రంగా బట్టలు వేసుకొని సువార్తకు బయలుదేరి వెళ్ళాడట. వెళ్ళబోతున్నాడట. వెళ్ళబోయేటప్పుడు కుటుంబీకులు అడిగారట, బతికే ఉన్నావా? బతికొండ బట్టే కదా ఇక నిలవబడింది. సర్లే సాయంత్రం వచ్చేసరికి చచ్చిపోతాడేమో అనుకున్నారు. వెళ్ళాడు, కోట ముగించుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు, రాత్రి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి పనుకున్నాడు. తెల్లారింది, మరలా సువార్త కోటానికి వెళ్ళాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా బ్రతికే ఉన్నావా? అర్థం కాక ఎందుకు ఇట్లా అడుగుతున్నారు? ఎవరో చెప్పారు, నువ్వు భోజనం చేసిన ఆహారంలో విషం కలిపారయ్యా, నేను చంపాలని కుట్రబన్నారయ్యా. ఆ యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు, సిక్కు కులంలో పుట్టిన వాళ్ళ చేసినందుకు అన్నంలో విషం కలిపారయ్యా, నువ్వెందుకు చావలా? అప్పుడు అన్నారు, విషమైన దానిని తిన్నా, విషకరమైన దాన్ని త్రాగినా మాకు ఏ హాని కలగదని దేవుడు సెలవిచ్చాడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. నువ్వు కావాలని దూకి కుదరదు. పేతురు వారు నేల మీద నడుచుకుంటా యేసు ప్రభు వారు రావటం చూసి అన్నాడు ఒక మాట, నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. ప్రభు నడవమని చెప్పాడు. ప్రభు నడవమన్నాడు కాబట్టి నడిచాడు. పేతురు నడిచాడని నువ్వు కూడా బాగా గోదావరి ఉధృతంగా వెళ్ళేటప్పుడు, ఉధృతంగా గట్లు పొర్లి నీళ్లు పారేటప్పుడు, ఆ తర్వాత నీ సమాధి కార్యక్రమం చేయలేక మేము చావాలా? అది కాస్త ఆదరణ కూటం అయిపోద్ది. ఇట్లాంటి తలతిక్కల పనులు చేయొద్దు. సో ఏదైనా దేనితో జయించాలి చెప్పండి? పెద్దగా చెప్పాలి. దేనితో జయించాలి? యేసు ప్రభు వారికి సైతాను గాడు ఏం చేశాడు తెలుసా? భూలోకంలో ఉన్న అందాలన్నీ ఒక్క నిమిషంలో చూపించి యేసు ప్రభుతో అన్నారట, నా కాళ్ళకు మొక్కు, లోకపు మహిమంతా నీకు ఇస్తాను. చూసారా? యేసుక్రీస్తు వారిని సైతాను శోధించాలని ప్రయత్నం చేసినప్పుడు వాక్యంతో బిడ్డలారా నేను చెప్తున్నా, ప్రార్థన గొప్పదే, నో డౌట్. విశ్వాసం గొప్పదే, నో డౌట్. వీటన్నిటికంటే అతి శ్రేష్టమైనది ఏదో తెలుసా? వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే శత్రువు సమస్య ఎంత బలమైనదైనా ఇట్టే ఓడించడానికి శక్తివంతురాలిగా నువ్వు మార్చబడతావు. అందుకనే పత్రికలో ఓ స్థలంలో రాయబడి ఉంది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, నాతో కలిసి పెద్దగా చెప్పండి ఈ మాట, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు పారిపోతాడు? నా వైపు చూడాలరా తల్లి. మొదట ఏమన్నాడంటే దేవునికి లోబడుడి అన్నాడు. ఓ మాట అంట, దేవునికి లోబట్టం అంటే ఏంటి? నా వైపు చూడండి, చేతులు ఎట్లా కట్టుకొని, అయ్యా నీకు లోబడతానయ్యా, అయ్యా నీకు లోబడతానయ్యా అని చేతులు కట్టుకొని నిలబడటమా? నో, దేవుని వాక్యానికి లోబడటమే దేవునికి లోబడటం. దేవుని వాక్యం ఏది చెప్పిందో అది నువ్వు చేయి. నేనంట ఆ వాక్యమే నీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తుంది. పెద్దగా చెప్తా ఆమేన్. 3 ఈటెలు గూర్చి చెప్తా చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. రోమా చూయించు తమ్ముడు. రోమీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 21వ వచనం. ఎంత విచిత్రంగా రాయబడిందో నాతో కలిసి అందరూ చెప్పండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. నా వైపు చూసి చెప్తారా ఈ మాట? మేలు చేత కీడును జయించుము అంటే దీని అర్థం ఏంటంటే, కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించండి అని దేవుని వాక్యం చెప్తున్న మాట. ఎవరైనా నీకు కీడు చేశారు, తిరిగి కీడు చేయకు. ఎవరైనా నీకు అపకారం చేశారు, తిరిగి అపకారం చేయకు. నీకు ఎవరైనా నష్టాన్ని కలుగు చేశారు, వాడు నష్టం కలుగు చేశాడు కాబట్టి నేను కూడా నష్టాన్ని కలుగు చేస్తాను అని అనుకో. ఎవరైనా నీకు కీడు చేస్తే ఆ కీడు చేసిన వాడిని నువ్వు ఎలా జయించాలంటే, మేలు చేసి కీడును జయించే వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. కానీ లోకం ఏమంటుందంటే, ముళ్ళును దేంతో తీయాలంట? భలే కరెక్ట్గా చెప్పారు. ముళ్ళును దేంతో తీయాలట? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. లోకం ముళ్ళును ముళ్ళుతో తీయాలంటే నా దేవుడు ఏమంటాడు తెలుసా? ముళ్ళును వెన్నతో తీయి అంటాడు. ముళ్ళును వెన్నతో తీయి అంటాడు. కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించు. బిడ్డలారా, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ ద్వారా మేలు పొందుకున్న వ్యక్తులు కూడా కొన్నిసార్లు నీకు కీడు చేస్తారు. అది మనసులో ఉంచుకొని మనకు అవకాశం రాకుండా ఉంటుందా? ఏదో చెప్పండి. మనకు అవకాశం రాకుండా ఉంటుందా? ప్రతీకారం అంటాం రాక ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటానా? ప్రతీకారం కొరకు పొరపాటును ఎదురు చూడొద్దు. నీ మీద నిప్పులు పోసిన వాడిని కూడా చేతులెత్తి దీవించు. అది నీ పిల్లలకు దీవెనగా మారిపోద్ది. ఈ మాట అలా ఉంచుదాం. కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించాలి. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు రోమా సైనికులు ఒక సైనికుడిని పిలిచారు. బాబో, ఈయన చనిపోయాడో బ్రతుకున్నాడో నిర్ధారణ చేసుకున్నట్లుగా ఈట తీసుకొని ప్రక్కలో పడవండి ఓ సైనికుడికి ఇచ్చారు. ఆ సైనికుడి పేరు లాంగరన్. ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ ఒక ఆయన ఉన్నాడు, జస్టిస్ లాంగరన్ అని. ఈ సైనికుడి పేరు లాంగరన్. ఈ రోమా సైనికుడు గతంలో యుద్ధం చేసేటప్పుడు ఓ కన్ను చూపును కోల్పోయింది. ఒక్క కన్నుతోనే చూడగలడు. ఒంటి కన్ను కలిగిన వాడు ఈ లాంగరన్. యేసు ప్రభు వారిని పొడటానికి ఈటని తీసుకుని శిలువ మ్రాను మీద వేలాడుతున్న యేసయ్యను ఈటతో అలా పొడిచాడు. పొడిచిన తోడనే రక్తం అలా చిమ్మింది, నీళ్ళు అలా చిమ్మాయి. యేసుక్రీస్తు వారి రక్తం ఈ లాంగరన్ గుడ్డి కంటిలో పడిన తోడనే ఆ కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి రక్తం అని కంటిలో పడిందో, చూపును కోల్పోయిన కన్ను, అసలు పూర్తిగా చూపును కోల్పోయిన కన్ను, యేసయ్య రక్తం పడిన చూపును కోల్పోయిన కన్ను తోడనే తేటగా చూడటం ప్రారంభించి వెంటనే మోకరించి అంటాడు, ఉన్నాడని అక్కడికక్కడే యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడు. నేనంట, యేసయ్య వానికి మేలు చేశాడు కదా, వాడేమైనా యేసయ్యకు మేలు చేశాడా? మేలు చేయకపోగా ఏం చేశాడు? యేసయ్య కీడు చేసిన వాడిని కీడుతో జయించకుండా ఆ కీడు చేసిన వాడిని మేలుతో జయించాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. ఎవరైనా నీకు ఉద్యోగ స్థలంలో కీడు చేశారా? ఎట్లా రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకోకు. నీ ఇంట్లో ఎవరైనా నీకు కీడు చేశారా? ఎలా ప్రతి కీడు తీర్చుకోవాలి అని అనుకోకు. నీ అత్తే కీడు చేయని, నీ మామే కీడు చేయని, నీ భర్తే కీడు చేయని, నీ భార్య కీడు చేయని, నీ వదినే కీడు చేయని, నీ మరిదే కీడు చేయని, నీ తోటి కోడలే కీడు చేయని, చివరికి సంఘంలో ఎవరైనా నీకు కీడు చేయని. కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించే వ్యక్తులుగా దేవుడు మనలను బలపరచును గాక. చేతులైతే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఒకవేళ యేసయ్యను బుడిచినట్టుగా వాడు నిన్ను బుడిచాడు అనుకో, నీ రక్తమే గనక వాడి కంటిలో పడింది అనుకో, అద్భుతం చెప్పమంటారా? చూపున్న కన్ను కూడా నీ రక్తపు దయ వల్ల ఉన్నపాటును పోకపోతే నన్ను అడుగు. ఎందుకో తెలుసా? మన రక్తం హేబేలు రక్తం లాంటిది. కయ్యను తన తమ్ముడిని చంపితే ఎంత విచిత్రమో చూడండి. ఆ రక్తం నేలలో నుంచి దేవునికి మొరపెట్టిందట. మా అన్నను వదిలిపెడితే కుదరదో, దెబ్బకు అనండి. అరే పెద్దగా అండి సార్, దెబ్బకు దెబ్బ, ప్రతీకారానికి ప్రతీకారం, కీడుకు ప్రతి కీడు చేసే వరకు నేను వదిలిపెట్టనని ఆ రక్తం నేలలో నుంచి మొరపెట్టిందట.
బిడ్లారా, ఒకప్పుడు మన రక్తం హేబేలు రక్తమేమో, ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తముతో కడగబడిన దాన్ని బట్టి మనలో యేసు రక్తమే ప్రవహించునుగాక. కీడుకు కీడు చేయొద్దు, ద్వేషానికి ద్వేషం, శాపానికి శాపం, మాటకు మాట మనం అనకుండా కీడును మేలుతో జయించే వ్యక్తులుగా ఉంటే, నీకు తెలుసా అసలు భూమి మీద వెతికితే నీకు శత్రువు అనేవాడు ఉండడండి. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలా. హోసన్నా ఈరోజు కనపడ్డావు, రైట్, విన్నారా? కీడును దేంతో జయించాలి? ఈ వాక్యం నీ చేతిలో ఉండాలి. నీ భర్త ఏ రోజైతే నిన్ను ఫుల్గా తిడతాడో ఆ రోజే ఫుల్గా బిర్యానీ వండిపెట్టు. ఒక్కళ్ళు కూడా ఆమె నల్లా. మీరు ఎట్టా చూస్తున్నారంటే మీరు బలివాళ్ళయ్యా, దానిలో ఏదైనా సొక్కేద్దాం అనుకుంటున్నాం. మీ తోటి కోడలేక నిన్ను 24 గంటలు అంటుంది అనుకో, వంట వండుకున్న తర్వాత పార్సిల్ వాళ్ళకే పంపించండి. ఆమెన్. కీడును కీడుతో జయించకుండా కీడును. రెండవ ఈట చూడండి, వాక్యం పట్టుకుంటే ఆ వాక్యం మన బ్రతుకులో ఎలా కార్యం చేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. 10-11 వచనాలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ మాట చూడండి. మనకు అద్భుతమే, దావీదుకు మాత్రం ప్రాణం పోయినంత బాధ. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యము కలిగి ఈట ఇసిరేను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునేనందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. నా వైపు చూడండి. సౌలు పదే దావీదు మీద ఈటి ఇసిరాడు. ఇసిరేటప్పుడు ఏమనుకున్నాడు? ఒక్క దెబ్బతో పొడిచి వాడిని గోడకు తగిలించాలి. దేనికి? ఈటతో పొడిచి దేనికి తగిలించాలి? గోడకి ఏమి తగిలిస్తాం మామూలుగా చెప్పండి? గోడకి మేకు కట్టి హ్యాంగర్కి చొక్కాయి తగిలిస్తాం కదా. చొక్కాయిని వేలాడదీసినట్లుగా దావీదు శవాన్ని వేలాడదీయాలి, ఈటకి వేలాడదీయాలి. ఇది సౌలు ఆలోచన. నేను ఒక మాట అంటా, మానవ రీతిగా చెప్పాలంటే పోరాటంలో, ధైర్యంలో, పరాక్రమంలో సౌలు పరాక్రమవంతుడా, దావీదు పరాక్రమవంతుడా? అది చెప్పాలి. సౌలు శక్తివంతుడా, దావీదు శక్తివంతుడా? సింహాన్ని చంపే శక్తి దావీదులో ఉందా, సౌలులో ఉందా? గొలియాతును చంపింది సౌలా, దావీదా? నేనంట, గొలియాతును సౌలు చంపలేక శాస్త్రాంగ పడ్డాడు కదా. సౌలు చంపలేని గొలియాతును దావీదు చంపాడంటే సౌలు కంటే దావీదు గొప్పోడు కదా. మరి ఇంత గొప్పోడైనప్పుడు తనకంటే బలహీనుడు, మానవ భాషలో చెప్తాను, తనకంటే బలహీనుడు పదే కయ్యానికి కాలు దూవుతూ ఉంటే గొలియాతుని వేసినట్లుగా గులకరాయితో దెబ్బ వేయచ్చుగా. దావీదు బాధ పోయేదిగా. ఒకరోజు బాధ కాదు సార్, 13 సంవత్సరాలు వెతికి 13 సంవత్సరాలు వెంటాడాడు. ఏమంటే ఎవరైనా టార్చర్ పెట్టారు అనుకోండి, ఒక మాట ఒకరోజు వచ్చుకుంటారు. మీరేమనుకుంటారంటే అన్న చెప్పాడు కదా శాంతంగా ఉండాలని ఓర్చుకుందాం, దేవుడే చూసుకుంటాడు అని ఒకరోజు ఓడ్చుకుంటారు. తప్పకుండా ఓడ్చుకుంటారు, మీరు దేవుని బిడ్డలు కదా. రెండో రోజు ఓడ్చుకుంటారు, మీరు దేవుని బిడ్డలు కదా. మూడో రోజు కూడా ఓడ్చుకుంటారు, మీరు దేవుని బిడ్డలు కదా. నాలుగో రోజు కూడా ఓడ్చుకుంటారు, మీరు దేవుని బిడ్డలు కదా. ఓర్చుకొని 5వ రోజు దెయ్యం బిడ్డ కాకపోతే నన్ను అడగండి. అమ్మ వణక్కం, నా మాట నిజమేనా? 4 రోజులు ఓడ్చుకొని ఇక 5వ రోజు విశ్వరూపం. విన్నారా? ఏ రూపం? ఇంకోసారి ఆ మాట చూడండి, భలే ఉంది ఆ మాట. ఒకసారి చూడాలి ఆ మాట. తమ్ముడు అదే మాట చూపించు ఒకసారి. చిన్నోడా జోసఫ్ ఆ వీడియో చూపించు ఒకసారి, వాయిస్ మ్యూట్ చేయండి. రైట్, చూడండి. ఒకే దెబ్బతో
దావీదును గోడకు పొడుచుదన తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి పారిపోయాను. నేనంట మనం ఎవరు చెప్పండి? ఇందాక చెప్పే కదమ్మా, దేవుని బిడ్డలం. మనం ఓర్చుకుంటావా లేదా? పెద్దగా చెప్పాలరా తమ్ముడా. ఓర్చుకోవటం కాదు, చాలా ఓర్చుకుంటాం. ఒకరోజు ఏమనొద్దు, 2 రోజులు ఏమనొద్దు, 3 రోజులు ఏసయ్యా దేవా నీకు అయ్యా 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 వాళ్ళు ఎన్నన్నా నేను మాత్రం ఒక్క మాట అనొద్దు. ఏసు రక్తమే జయం, సాత్వికం నాకు దయచేయి, ఓర్పు నాకు దయచేయి, సహనం నాకు దయచేయి అని చక్కగా ప్రార్థన చేసుకుంటారు. ఓర్చుకొని 4 రోజుల తర్వాత ఒక అద్భుతం చెప్తా. 4 రోజుల తర్వాత ఇక పరిస్థితి ఏంటో తెలుసా? అప్పుడు అంటారు, నా రక్షణ కనుక పక్కన పెట్టానంటే. ఏం పక్కన పెట్టానంటే? రెడీ అయిందా? ఒకసారి చూడండి. ఓర్చుకొని ఇట్లాంటి మంచి అక్కలు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులెత్తి యథార్థంగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా ఉంటారు. ఎందుకుంటారు? చర్చిలో యేసు ప్రభుకి చెల్లెళ్ళే, చర్చిలో మరియమ్మ తల్లికి చెల్లెళ్ళే, గాబ్రియల్ దూతకైతే ఏకంగా అక్కలే. కొంతమంది ఇంటికి వెళ్ళారా, లూసిఫర్ గారు కూడా భయపడతాడు, నా దగ్గర కూడా ఇంత వికృతం లేదురా నాయన. అట్లుండొద్దు. దావీదును 13 సంవత్సరాలు శోధించాడు. నేనంట గొలియాతును చంపగలిగిన దావీదు, సింహాన్ని మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చిన దావీదు సౌలును ఎందుకు చంపలేకపోయాడు? బైబిల్లో ఒక వాక్యం రాయబడింది. ఏంటో తెలుసా? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. చంపటం దేవుడు ఎరుగు, అసలు ముట్టకూడదు అని బైబిల్లో రాయబడిన మాట. ఆ ఒక్క మాటను బట్టి సౌలును చంపగలిగే శక్తి సామర్థ్యాలు తనతో ఉన్న వాక్యం చేత కట్టబడ్డాడు. ఆమెన్. వాక్యం చేత బంధించబడ్డాడు. ఆమెన్. వాక్యం ఏది చెప్పిందో ఆ వాక్యానికి తాను అప్పగించుకున్నాడు. నీకు తెలుసా, వాక్యానికి అప్పగించుకో, నీ పక్షాన ఆ వాక్యమే పోరాడటం ప్రారంభిస్తుంది. శత్రువుకి అపజయం, నీకు విజయాన్ని ఇవ్వటం ఆ వాక్యమే ప్రారంభిస్తుంది. ప్రతి క్షణం వాక్యాన్ని ముందు పెట్టుకో. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. బైబిల్లో రాయబడినటువంటి మాట. దావీదు గారు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రతి పరిస్థితిలో వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యానుసారంగా అడుగువేయి. ఆ వాక్యం ఎన్నటికీ నిన్ను ఓడిపోనివ్వదు. సౌలు ఈట పట్టుకున్నా, దావీదు ఈట పట్టుకోలా. మరి ఇంతకు చివరికి ఏమైంది? ఏ ఈట దావీదు మీద విసిరాడో అదే ఈటతో పొడుచుకున్నాడు సౌలు. పొడుచుకొని చనిపోవటం మాత్రమే కాదు, చివరికి సౌలు యొక్క శవాన్ని గోడకు వేలాడదీసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. విన్నారా? దావీదును ఈటతో విసిరేటప్పుడు ఏమనుకున్నాడు? ఈటతో ఒక్క దెబ్బతో గుచ్చాలనుకున్నాడు. ఎక్కడ వేలాడదీయాలనుకున్నాడు? ఏ ఈట పదే విసిరాడో ఆ ఈటతోనే తను పొడుచుకున్నాడు. ఏ గోడకు వేలాడదీయాలనుకున్నాడో సౌలు యొక్క శవం 3 రోజుల పాటు, విన్నారా, 3 రోజుల పాటు హ్యాంగర్కి చొక్కా తగిలించినట్లుగా, హ్యాంగర్కి కోటు తగిలించినట్లుగా ఇతని డెడ్ బాడీ గోడకు తగిలించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఎక్కడ రాసి ఉందన్న ఈ మాట అని అంటారా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం చివరి అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయం చూడండి, 10వ వచనం 11వ వచనం.
సరే 12వ వచనం చూడండి, సమయం అయిపోతుంది కనుక నాతో కలిసి చెప్పండి. బలశాలురందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేషాను పట్టణపు గోడ మీద నుండి దించి, ఎక్కడి నుంచి దించి? దావీదును దేని తగిలించాలనుకున్నాడు? ఇప్పుడు ఆ గోడకి ఎవరు తగిలించబడ్డారు? ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడని వాక్యంలో రాసింది కదా. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో నీకు ఎవరైనా గోతులు తవ్వితే వాక్యాన్ని ముందు పెట్టుకో. వాక్యం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించు. ఆ వాక్యమే నీ పక్షాన్ని యుద్ధం చేసి శత్రువుకు అపజయాన్ని, నీకు విజయాన్ని ఇవ్వటం ప్రారంభించును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. నేను అంటాను, వాక్యం పట్టుకున్న దావీదు ఓడిపోయాడా గెలిచాడా? వెంటనే గెలిచాడా? కొంతకాలం తర్వాత గెలిచాడా? వాక్యం పట్టుకున్న వాళ్ళు ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది, ఓడిపోయినట్లుగా కనపడుతుంది. నేనంట, వాక్యం పట్టుకున్న వ్యక్తి ఏనాటికి ఓడిపోడు. ఓడిపోయినట్లుగా కనపడుతున్న తప్పకుండా వాడే గెలుస్తాడు. బిడ్డలారా, మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది కదా. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీవెప్పటికీ ఓడిపో, నీవెప్పటికీ ఓడిపో. నిన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసే శత్రువే నీ ఎదుట ఓడిపోయి సాగిల పడేటట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు వాక్యాన్ని పట్టుకొని బ్రతకాలి. ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏం పట్టుకొని బ్రతకాలి? రైట్. వీటిని గురించి ఇంకొక మాట చెప్తా చూడండి. ఆ మాట యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. 8:26 చూడండి. యెహోషువ గ్రంథం చిన్న నాతో కలిసి చెప్పండి, అందరూ నాతో కలిసి. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలన చేయు వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. కొంచెం బ్యాక్, 25వ వచనం చూడు చిన్న. బ్యాక్ 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 ఇంకా వెనక్కి. రైట్. ఇక నా వైపు చూడండి. చదవబడిన ఈ వాక్యంలో తన చెయ్యి చాపాడు. నా వైపు చూడండి. యెహోషువ చేతిలో ఏముంది? ఈటుంది. విన్నారా? ఏముంది? యెహోషువ చేతిలో ఈటుంది. యెహోషువ ఒక గురువు గారి దగ్గర పెరిగాడు. ఆ గురువు గారి పేరేంటి? మోషే. మోషే గారి చేతిలో ఏముండే చెప్పండి? థ్యాంక్ యూ. మోషే చేతిలోనేమో కర్ర ఉంది, యెహోషువ చేతిలోనేమో ఈటుంది. కర్ర పొదునైందా, ఈటి పొదునైందా? అంటే మొదటి తరం చేతిలో కర్ర ఉంటే రెండవ తరం చేతిలో అంతకంటే పదునైన ఈటి ఉంది. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. ఒక తండ్రిగా మీ అందరినీ బ్రతులాడుకుంటూ చెప్తున్నాను. తండ్రులుగా మీరున్నారే, మీ తరం కర్రల తరం అయితే మీలాంటి భక్తే మీ పిల్లల దగ్గర చూడాలనుకోకండి. మీరు కర్రలైతే మీ పిల్లలు పదునైన ఈటలుగా దేవుని కొరకు మార్చబడాలి. మీకంటే మీ పిల్లలు పదునైన వాళ్ళుగా మార్చబడాలి. ఓ దైవజనుడిగా మీ వద్ద నుంచి నేను కోరుకునేది, నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిలాడుకునే మాట ఏంటో తెలుసా? మీలో ఉన్న భక్తిని మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి, మీ పిల్లల పిల్లలకు మీలో ఉన్న భక్తిని అందించే తరాలుగా దేవుని కొరకు మీరు బ్రతుకుదురుగాక. చాలా చోట్ల వినే మాట ఏంటో తెలుసా? ఏ పిల్లల్ని కదిలించినా, అయ్యా మా నాన్నగారు ఎంత ప్రార్థనా పరుడో తెలుసా, మా అమ్మ ఎంత ప్రార్థనా పరురాలు తెలుసా, మా నాన్నమ్మ రాత్రిపూట మోకరించిందంటే 5 గంటలు 6 గంటలు మోకరించి ప్రార్థన చేస్తుంది, మా తాతయ్య ఎంత ప్రార్థనా పరుడో తెలుసా అని చాలామంది బిడ్డలు తాతయ్య గురించి చెప్తారు, నాయనమ్మ గురించి చెప్తారు, అమ్మ గురించి చెప్తారు, నాన్న గురించి చెప్తారు, అందరు గురించి చెప్తారు. కానీ మనోడు గురించి చెప్పడం. మనోడు ఎందుకు చెప్పడు చెప్పండి? వాళ్ళు ప్రార్థనా పరులే కానీ వీడు తాగుబోతు మార్చి, ఇది తాగుబోతు సన్నాసి. భక్తి లేదు, ప్రార్థన లేదు. తల్లిదండ్రులు ఈటలైతే వీడు ఎందుకు పనికిరాని చెత్తలాగా మిగిలిపోతాడు. నేనంట, ఈ సంఘానికి వచ్చే బిడ్డల్లో చాలామంది యవన బిడ్డలు నిజంగా ధన్యులు. మిమ్మల్ని కన్న గర్భం తాగుబోతు గర్భం కాదు, తిరుగుబోతు గర్భం కాదు, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు కాదు. మంచి భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే,
అమ్మా నాన్నలు కర్రలైతే వారి కడుపున పుట్టిన మనం ఈటెలుగా దేవుని కొరకు మార్చబడుదుం గాక. అంటే వారికంటే భక్తి కలిగిన వారిగా. అవసనా మీ అన్నయ్య ఎక్కడున్నాడు? తమ్ముడా బాగున్నావా? మీరెదురు ఎట్లా తయారు కావాలి? నాన్న బ్రతికిన దానికంటే, అమ్మ బ్రతికిన దానికంటే, మన అమ్మా నాన్నోళ్ళు బ్రతికిన దానికంటే వాళ్ళ తరం కర్రల తరం అయితే మన తరం ఈటెల తరం కావాలి. నాన్న రోజుకొచ్చి గంటసేపు ప్రార్థన చేస్తే మనం 2 గంటలు ప్రార్థన చేయాలి. అమ్మా నాన్న గంటసేపు ప్రార్థన చేస్తే చెప్పరా, మీ అమ్మ 2 గంటలు ప్రార్థన చేస్తే నువ్వు 3 గంటలు నిద్రపోతావా? నువ్వు 3 గంటలు ప్రార్థన చేయాలి. అంటే తరం తర్వాత తరం రెట్టింపు అభిషేకంతో కూడుకున్న ఈ ఆయుధాలు మన చేతిలో ఉంటే శత్రువు పొర్రపాటు నిన్ను ముట్టడు. అసలు నీ ఇంటి వైపు చూస్తేనే బగబగమని వాడు కాలిపోతాడు, మండిపోతాడు. ఓ గొప్ప దైవ సేవకుని పేరు టౌజర్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు, చాలా భక్తి కలిగిన వాడు, మంచి ప్రార్థనా పరుడు. ఒకరోజు అతని మీద పగబట్టి చేతబడి చేసి దురాత్మల చేత అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చేతబడి చేసే మాంత్రికుడు మంచి బలమైన మంత్రాలు సంధించి ఈయన మీదకి చేతబడి ఆత్మలు పంపిస్తూ ఉన్నాడట. ఆ చేతబడి ఆత్మ ఎంత వేగంగా వెళ్ళిందో అంతే వేగంగా తిరిగి వస్తుందట. ఇప్పుడు బంతి ఉంది, గోడ కొట్టామనుకోండి స్పీడ్గా, ఆ బంతి ఏమైపోద్ది? అంతే స్పీడ్గా వెనక్కి వస్తుంది చూసారా? అట్లాగే అంతే స్పీడ్గా దురాత్మలు వస్తున్నాయట. ఈ దురాత్మ కంటే బలమైన దురాత్మ ఇంకొకటి, దానికంటే బలమైన దురాత్మ ఇంకొకటి. అసలు ఈయన దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులను టౌజర్ అనే సేవకుడి మీదకి పంపించారట. ఎన్ని బలమైన దుష్ట శక్తులు పంపిస్తున్నా ఆయన ముట్టలేకపోగా ఇక ఈయన దగ్గర ఉన్న శక్తివంతమైన మంత్రాలను అయిపోతే దెయ్యాలు కొన్న స్వభావం అంట. ఎవడి మీద అయితే మంత్రించారో వాడినన్నా చంపాలి, ఒకవేళ వాడిని చంపే అవకాశం లేకపోతే ఖాళీ పూర్తి చేయండి. ఎవడైతే మంత్రాలు చెప్పాడో చేతబడి చేశాడో వాడిని చంపుకు తింటాయంట. ఇక దైవ సేవకుడు ముట్టుకోవటం ఈ దయ్యాల వల్లం గాక ఆ దయ్యాలన్నీ వచ్చి ఏమంటారు అదే ఈ చేతబడి చేసేవాడి దగ్గరికి వచ్చి నిన్ను చంపేస్తా అని దయ్యాలని అంటూ ఉంటే, దయ్యాలారా నేను పాస్టర్ గారిని కదా చంపమంది, ఆయన కదా చంపుకొని తినమంది, ఎందుకు ఆయన చంపలేదు? ఆయన చంపలేకపోవటానికి కారణం ఏంటి? దయ్యాలన్నీ మూకముడిగా అన్నాయట. దయ్యాలన్నీ మూకముడిగా అన్న మాట ఏంటో తెలుసా? ఆ సేవకుడిని చంపాలని మేము వెళ్తే ఆ సేవకుడి ఒంటి మీద యేసుక్రీస్తు వారి రక్తం మాకు కనపడుతుందయ్యా, దేవుని రక్తం మాకు కనపడుతుందయ్యా. ఆ రోజులో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల ద్వారబంధముల మీద ఏ పస్కా గొర్రెపిల్ల రక్తం కనబడిందో మీకు తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుని ఒంటి మీద యేసుక్రీస్తు వారి రక్తం కనబడుతుంది. అందుకని బైబిల్లో ఒక మాట రాసింది, యాకోబులో మంత్రం లేదు. అరే పెద్దగా చెప్పండి, యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునం లేదు. నేనంట దురాత్మలు ఏ ఇంటికైనా వెళ్తాయేమో కానీ యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తుల కుటుంబాల్లోకి దురాత్మలు పొర్రపాటున వెళ్ళలేవు. మీకు మాత్రం డౌటే ఉంది వస్తాయి గారు అన్నట్టు. సరే మీరు వస్తాయి అంటే నేనేం చేసేది? నీ గొప్పతనం కాదా, నీ ఒంటి మీద కనపడే యేసయ్య రక్తానికి ఉన్న శక్తి అంత గొప్పది, అంత గొప్పది, అంత గొప్పది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు, వినండి, కొంతమందికి ఎంత భయం అంటే ఆ చౌరస్తా దగ్గర కారపు నీళ్ళు, అదే పసుపు నీళ్ళు, తలదూకోగా ఊడిపోయిన సిట్టెంట్రుకలు, 2-3 నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు కనపడి అనుకోండి, మా ఊడికి బీపీ 190 పోద్ది. అక్కడ దాకా స్పీడ్కి వచ్చిన మనిషి అది చూడటంతో సడన్ బ్రేక్ వేసాడు. ఒకసారి సిఎంఆర్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు సడన్ బ్రేక్ వేసాడు. ఏమిరా సడన్ బ్రేక్ వేసాడని చూసే లోపే ఈలోపు వెనక నుంచి వెహికల్స్ వచ్చినాయి. 1, 2, 3, 4 వెహికల్స్ ఉన్న పాటున ఒకదాని మీద ఒకటి ఢీకొంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా, పోలీస్ క్యాంపస్ ఎదురుగా. ఎందుకు ఆపాడయ్యా అంటే అదిగో లేసి ఏమంటాడో తెలుసా? దాని దగ్గరకు వస్తేనే ఎంత నష్టం కలిగిందంటే దాటి ఉంటే ఒరే స్వామి చూడండి అనే మాట ఏంటంటే దాని దగ్గరకు వస్తేనే ఎంత నష్టం, నలుగురికి ఇంత ప్రమాదం జరిగిందంటే ఒకవేళ దాన్నే కనుక దాటి ఉంటే పరదేశులమో ఈ పాట పాడాల్సి వచ్చిందేమో అని అనుకుంటున్నారు. బిడ్డలరా, ఈ ఎర్ర నీళ్ళు చూసి, మంత్రించి నీళ్లు చూసి, శాతబడి నీళ్లు చూసి అన్యులు భయపడతారేమో. యేసుక్రీస్తు రక్తం నీ శరీరం మీద ఉన్నది కనుక ఏ దురాత్మ నిన్ను ఆవరించలేదు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్, కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్.
సో ఎప్పుడు మన చేతిలో ఏముండాలి? ఈటంటే వాక్యం. వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకు నీ చేతిలో ఉంటే అసలు నీ వైపు దుష్టుడు చూడలేడు. ఒకటి ఈటే, రెండవది ఇది డిఫెన్సివ్ వెపన్. శత్రువు వేసేటువంటి ఆయుధాలు తగలకుండా ఈ వ్యక్తిని కాపాడే డిఫెన్సివ్ వెపన్. డాలు ఆధ్యాత్మికంగా దేని గుర్తు? విశ్వాసానికి గుర్తు. చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి తల్లి. భలే విలువైనటువంటి మాట. డాల్ అంటే ఏంటి? డాలు మన ఇంటిలో ఉండాలి అని అంటే డాలుకున్న అనుభవాన్ని గురించి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి గమనించండి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి. ఇవన్నీ గాక విశ్వాసమనే డాలును పట్టుకొనుడి అంటే ఇప్పుడు చెప్పండి, డాలు దేనికి గుర్తు? చెప్పాలి. ఇప్పుడు శత్రువులు బాణాలు వేసేటప్పుడు, ఆయుధాలు వేసేటప్పుడు చేత్తో ఇట్లా ప్రొటెక్షన్ కోసం వాడతారు కదా, అదే డాలు. ఇప్పుడు డాలు ఆధ్యాత్మికంగా దేనికి గుర్తు? విశ్వాసానికి గుర్తు. విశ్వాసం అనేది నీలో నాలో ఉంటే ఏమంటాడు? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. విన్నారా? దుష్టుడంటే ఎవరు? శత్రువైన సాతాను. సైతాను గడు ప్రతి క్షణం ఏం చేస్తాడో తెలుసా? శ్రమలనే అగ్ని బాణాలు నీ మీద సంధిస్తాడు. విన్నారా? శ్రమలనే అగ్ని బాణాలు సంధిస్తాడు. ఉద్యోగం చక్కగా చేసుకుంటా ఉంటావు, అమ్మయ్య పర్వాలేదు నేను రిలాక్స్ అయిపోయాను అని అనుకునే లోపు సడన్గా ఒక వార్త, నేను ఉద్యోగం నుంచి తీసేశారు. అంతా సాఫీగా అయిపోతుంది అనుకునే లోపు ఏదో ఒక కోణంలో సైతానుగాడు అగ్ని బాణాలు సంధిస్తాడు. వ్యాపారం బాగా సాగుతుంది, చక్కటి ఆర్డర్స్ వచ్చాయి, అమ్మా దేవుని కృపను బట్టి నేను చాలా నెమ్మదిగా బ్రతుకుతున్నాను అని సుఖంగా నెమ్మదిగా బ్రతికే దినాల్లో తెలియకుండా ఏదో ఒక శ్రమనే అగ్ని బాణాన్ని సైతానుగాడు నీ మీద సంధిస్తాడు. ఆ అగ్ని బాణాలు సంధించినప్పుడు అగ్ని బాణాలన్నిటినీ ఆర్పే శక్తి దేనిలో ఉందో తెలుసా? విశ్వాసంలో ఉంది. ఎప్పుడు విశ్వాసపూరితమైన మాట మాట్లాడు, గుండెల నిండా విశ్వాసాన్ని పెట్టుకో, విశ్వాసంతో బ్రతుకు, విశ్వాసంతో నడు అంటాడు భక్తుడు. అపోస్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఇలా అంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. చెప్పండి మాట. అంటే లోకంలో నీకు ఎన్ని శ్రమలు సైతాను గడి కలుగు చేసినా, అగ్ని బాణాలు కలుగు చేసినా, వాటన్నిటినీ ఆర్పే శక్తి దేనిలో ఉంది? ఎప్పుడు విశ్వాసం. విశ్వాసపూరితమైన మాట మాట్లాడు, విశ్వాసపూరితంగా ఆలోచించు. దేని మీద విశ్వాసం? మరలా చెప్తున్నా దేవుని వాక్యం మీద, దేవుని వాగ్దానాల మీద, దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి. ఆమేన్ చెప్పండి. నీ డబ్బు మీద కాదు, వినండి, నీ ఉద్యోగం మీద కాదు, నువ్వు సంపాదించిన సంపాదన మీద కాదు, నువ్వు కొన్న 5 ఎకరాల పొలం మీద కాదు, నువ్వు కట్టిన 7 అంతస్తుల భవంతి మీద కాదు, నువ్వు కన్న 4 పిల్లల మీద కాదు, నువ్వు సంపాదించిన వెండి బంగారాల మీద కాదు, వాటన్నిటికంటే శ్రేష్ఠుడు నీ దేవుని మీద విశ్వాసం పెట్టుకుని నువ్వు బ్రతకాలి. దేవుని వాగ్దానాల మీద విశ్వాసం పెట్టుకొని బ్రతకాలి. ఆ విశ్వాసమే జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురైనా ఆ విశ్వాసమే నీ పక్షాన పోరాడి నీకు విజయం, శత్రువుకు అపజయాన్ని కలుగు చేయునుగాక. దేవుని వాగ్దానాల మీద ఎలా విశ్వాసం ఉంచి మనం బ్రతకాలో హిజ్కియా విస్తారమైన డాలు తయారు చేసి ఉంచాడు. ఎంత డాలు దేని గుర్తు అని చెప్పాను? ఇప్పుడు మనకు విశ్వాసం కావాలా? విస్తారమైన విశ్వాసం కావాలా? విశ్వాసం చాలదు. ప్రతి క్రైస్తవుడు విశ్వాసంలో ఇంకా మెట్టెదిగి విస్తారమైన విశ్వాసానికి మనం ఎదుగుదుంగాక. హిజ్కియా ఎంత విస్తారమైన విశ్వాసానికి ఎదిగాడో ఒక ఆశ్చర్యకరమైన మాట. బైబిల్ చరిత్రలో మనకు బైబిల్ చరిత్ర అందినప్పటి నుండి బలమైన రాజ్యాలు, ఫస్ట్ వన్ ఐగుప్తు సామ్రాజ్యం, తర్వాత అషూరు సామ్రాజ్యం, ఆ తర్వాత
బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత మాదియ పారసీక రాజ్యం, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యాన్ని గురించిన చరిత్ర మనందరికీ తెలుసు. ప్రపంచ దేశాలన్నిటికీ రోమా సామ్రాజ్య చరిత్ర అందింది. అయితే అష్షూరు సామ్రాజ్యం ఉందే, బలమైన సామ్రాజ్యం. అన్ని దేశాలను జయించుకుంటూ వెళ్తున్నారు. హిజ్కియా రాజుగా ఉన్న కాలంలో హిజ్కియా భయపడుతున్నాడు. అష్షూరీయులు మా మీదకు కూడా వస్తారేమో, మమ్మల్ని కూడా చంపుతారేమో, మా దేశాన్ని కూడా స్వాధీనపరుచుకుంటారేమో భయపడుతూ ఉంటే, అష్షూరు రాజు రాక మునిపే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఒక వాగ్దానం చేస్తాడు. చూడండి ఆ మాట. 31వ అధ్యాయం 8వ వచనం. ఎంత విచిత్రంగా ఉంటుందో ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 31:8. అందరూ చూడండి ఆ మాటలు. నాతో కలిసి చెప్పండి. నరునిది కాని ఖడ్గము వలన అష్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు, ఖడ్గము ఎదుట నుండి వారు పారిపోవుదురు. అమ్మా, నా వైపు చూడండి. దేవుని మాటల మీద మనం ఎట్లా అనుకోవాలి? వింటున్నారు నా మాట? దేని మీద అనుకోవాలి? ప్రతి క్షణం దేవుని మాటల మీద అనుకోవాలి. విజయ్ బ్రదర్, యేసయ్య మాట మీద మనం ఆనుకుంటే మన బ్రతుకు ధన్యమే. టెన్షన్ పడకూడదు. ఏం జరిగిద్ది అని కలవరపడకూడదు. సింపుల్గా దేవుని మాట మీద మనం ఆనుకోవాలి. ఈ మాట లోతు ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఇంకొకసారి. అమ్మా, బహు విలువైన మాట, నాతో కలిసి చెప్పండి. నరునిది కాని ఖడ్గము వలన అష్షూరీయులు కూలుదురు. నా వైపు చూడండి. అష్షూరీయులు ఏమవుతారట? దేని వలన? ఖడ్గం వలన. ఆ ఖడ్గం ఎవరిదంట? అష్షూరీయులు చంపబడతారట. దేనితో చంపబడతారట? కత్తితో చంపబడతారట. అయితే ఆ కత్తి ఎవరిది కాదు? ఏమండి, కత్తి కానీ ఖడ్గం కానీ నరులు పట్టుకోకపోతే గాడిదలు పట్టుకుంటాయా? నరులు పట్టుకోకపోతే గుర్రాలు పట్టుకుంటాయా? నరులు పట్టుకోకపోతే ఏనుగు పట్టుకుంటుందా? వాళ్ళు కత్తితో చస్తారు, ఖచ్చితం. వారు ఖడ్గం పాలవుతారు, నాశనం అయిపోతారు, ఇది ఖచ్చితం. అయితే నరునిది కాని ఖడ్గం వలన వాళ్ళు కోల్తారు, నరునిది కాని కత్తి వలన వాళ్ళు చచ్చిపోతారు అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? హిజ్కియా, నువ్వు కత్తి తీసుకొని యుద్ధానికి వెళ్ళానా? నువ్వు కత్తి తీసుకోకుండా హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోమనే? ఒక్కొక్కరు ఐనస్టీని ఆలోచించినట్టు ఆలోచిస్తే అట్టమ్మా. దేవుడు ఏమన్నాడు? ఖడ్గంతో వాళ్ళు చంపబడతారు, కానీ ఆ ఖడ్గం ఎవరు పట్టుకున్నది కాదు, కత్తి పాలవుతారు. అయితే ఆ కత్తి ఎవరిది కాదు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఖడ్గం పట్టుకోవాల్సిన అవసరం. అరే, ఖడ్గం పట్టుకునేది మనిషి కదండే. దీని మీద పిహెచ్డి చేయాల, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల, పోస్ట్ మాస్టరం చేయాల. అట్టట్ట కత్తి మనిషి కాకపోతే ఇంకెవరు పట్టుకుంటారు, ఖడ్గం మనిషి కాకపోతే ఇంకెవరు పట్టుకుంటారు అని అల్లా. నా దేవుడు ఏమన్నాడు? వాళ్ళు ఖడ్గం పాలవుతారు, కానీ ఆ ఖడ్గం నరుడిది కాదు. వాళ్ళు కత్తి పాలవుతారు, డెఫినెట్గా వాళ్ళు చంపబడతారు. అష్షూరీయులు నా మీదకి రారు, వాళ్ళ మీద నాకు జయం. అయితే నేను కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖడ్గం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట పట్టుకొని అష్షూరీయులు వచ్చారన్న వార్త హిజ్కియా రాజుకు తెలిసి వాళ్ళు ఇచ్చిన ఉత్తరం దేవుని మందిరానికి వెళ్ళి ఇట్లా పరిసి ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పెట్టి, ఇదిగో ఇది రాశారయ్యా, ఏం చేసుకుంటావో అది చేసుకో. నేను ఒకటి నమ్మా, నన్ను కత్తి పట్టుకోవద్దు అన్నావుగా, నేను పట్టుకోను. ఖడ్గం పట్టుకోవద్దు అన్నావుగా, నేను ఖడ్గం పట్టుకోను. ఏం చేస్తావో నువ్వు చేసుకో అని చెప్పి ఆ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా చికెన్ పలావ్ చేయించుకొని, మటన్ పలావ్ చేయించుకొని, పీతల బిర్యానీ చేయించుకొని, రొయ్యల బిర్యానీ చేయించుకొని, గోంగూర మాంసం చేయించుకొని, ఇంకేమన్నాయి చెప్పండి అమ్మా? ఇంకేం లేవా? రాజు కదా, ఇవన్నీ చేయించుకొని కడుపు నిండా తిని ఆ రాత్రి కంటారని నిద్రపోయాడు. ఏమంత సీరియస్గా చూస్తున్నారు తమ్ముడా? కడుపు నిండా తిని చూసిన వాళ్ళు ఏమంటారు? అసలు ఈ రాజానా, బాధ్యత ఉందా? శత్రువులు చుట్టూతో ఉంటే కంటారని నిద్రపోతాడు ఏంటి సార్? శత్రువులు చుట్టూతో ఉన్నారు, ఎట్లా నీకు నిద్ర పట్టింది? మీరు వింటారు కదా వార్త, ఆగండి. ఏం వార్త వినేది? నా దేవుడు ఏమన్నాడు తెలుసా? అష్షూరీయుడు ఖడ్గంతో చంపబడతాడు.
మరి ఖడ్గంతో చంపాలంటే మనం ఖడ్గం పట్టుకొని పోవాలిగా. మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, పట్టుకోవాల్సినోడు పట్టుకుంటాడు. కత్తితో చంపడతారన్నావు కదా, మరి కత్తి పట్టుకుని చంపదా? కత్తి మనం పట్టుకోవాల్సిన అవసరంలో పట్టుకోవాల్సినోడు పట్టుకుంటాడు. ఎవరు పట్టుకుంటారు సార్ అంటే ఇంకొక ఐగుప్తు రాజు ఏమన్నా మనకు సహాయం చేస్తాడా? మనుషులు ఎవరు కాదు, మరి ఎవరు వస్తారు? అరే తెల్లారిన తర్వాత చూస్తారు కదా, ఎందుకు మీరు అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? నేను బిర్యానీ తిన్నానా, మా ఇంట్లో ఇంకా ఉంది, మీరు కూడా తినండి, కావాలంటే ఫుల్గా పడుకోండి. ఫుల్గా పడుకున్నారు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆయన విశ్వాసాన్ని చూసి గగనము నుండి దేవదూత దూసిన కత్తి చేతబూని ఆ యుద్ధ మైదానంలో అడుగుపెట్టి రాత్రికి రాత్రే 185,000 మంది అశూరీలను ఆ దేవదూత సంహరించేశాడు. కత్తితోనే చచ్చారు, ఖడ్గంతోనే చచ్చారు. కానీ ఆ ఖడ్గం నరునిది కాదు, మరెవరిది? నీకు తెలుసా? నువ్వు మౌనంగా ఉంటే నీ దేవుడు మౌనంగా ఉండడం. నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడే నీ కథన రంగంలో కాలు మోపి శత్రువుకు అపజయం, నీకు జయాన్ని ఇవ్వటం ప్రారంభిస్తాడు. అయితే నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? నా వైపు చూడు. రాత్రిపూట పండుకునేటప్పుడు తల కింద దిండు పెట్టుకుంటారు కదా, అమ్మ దిండు ఉంటుంది కదా, ఏమా దిండులు తెలిసినట్లేవు. పండుకునేటప్పుడు తల కింద దిండు పెట్టుకుంటారు కదా. ఈ రోజు నుంచి మీకు ఒక మాట చెప్తా. తల కింద దిండు కంటే దేవుని వాగ్దానాలను తలదిండుగా చేసుకొని, అంటే అలాగని బైబిల్ తల కింద పెట్టుకోమని కాదండోయ్. రాత్రి పండుకునేటప్పుడు దేవుని వాగ్దానాలను తలదిండుగా చేసుకో. చుట్టూత ఎన్ని పోరాటాలున్నా, చుట్టూత ఎన్ని శ్రమలున్నా, ఆ పోరాటాల మధ్యలో నిమ్మలంగా బ్రతికే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఓ మాట, యాకోబును శిరచ్ఛేదనం చేసి చంపారు. యాకోబును చంపినట్లుగానే పేతురును చంపుదామని జైల్లో వేశారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? రేపు పస్కా పండుగ దినాన పస్కా బలి పశువులాగా పేతురును కూడా వేసేద్దాం, లేపేద్దాం, చంపేద్దాం అని ఆ రాత్రి కత్తులు నూరారు. ఒకసారి నా వైపు చూడాల. ఆ రాత్రి అరే చెప్పాలా తమ్ముడా, ఆకురాయితో కత్తులు నూరారు, మంచి సానబట్టారు, తలతల మెరుస్తూ ఉంది. వేస్తే ఒక్క ఏటుకు తలకాయ మేడ 2 వేడైపోతాయి. మంచిగా నూరు వదిలిపెట్టారు రాత్రి అంతా. ఎంత మరక కూడా పడకూడదని రాత్రి దానికి నూనె రాశారు, మంచి సిద్ధం చేసి పెట్టారు. 14 మంది సైనికులను చుట్టూతా ఉంచారు. ఆ రాత్రి వాళ్ళు అనుకున్నారు, పేతురు గారి గడ్డం కింద చేయి పెట్టుకొని, ఈ యేసు ప్రభుని నమ్ముకుంటే నా బతికింట ఎట్టయిపోయింది, ఆయన ఏదో గొప్ప దేవుడని వస్తే నా బతికింత దరిద్రం అయిపోయిందే, అయ్యో దేవుడు అని దేవుడు నమ్ముకుంటే నా బతికెట్ట అయిపోయిందే. అప్పుడు దేవుని వైపు చూసి, ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే నాకెందుకు ఈ కర్మ, ఉంటే నాకెందుకు ఈ బాధలో అని ఆ రాత్రి అంతా జాగారం చేసి తానేడిసి చుట్టూతో ఉన్న వాళ్ళని ఏడిపించి ఆ రాత్రి జాగారం చేయలా. విచిత్రం ఏంటో తెలుసా? చెరసాల్లో పడేస్తే కాళ్ళకి చేతులకు సంఖ్యలు కట్టానండి. ఆ రాత్రి హాయిగా గొరకలు పెట్టి నిద్రపోతున్నాడంట. ఎంత నిద్రపోయాడో తెలుసా? ఆ చెరసాలలోకి దేవదూత దిగొస్తే భలే దర్శనం వచ్చిందే, నాకు భలే కల వచ్చిందే. దర్శనంలో దేవదూత కనపడుతుంది. దేవదూత మనకులాగా డిమ్లైట్ ఉన్నవాడు కాదు. ప్రకటన గ్రంథంలో చూస్తాం, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో దేవదూత కూడా అంత తేజస్సుతో ఉంటాడట. నా వైపు చూడండి, అంత తేజస్సు గదిలోకి వచ్చిందంటే, అంటే అంత ఫ్లడ్ లైట్స్ గదిలోకి వచ్చాయంటే చట్టుకుని లేవాలా లేదా? ఏమంటే నిద్రపోయే మనిషి నిద్రపోతుంటే చిన్న 100 వాట్స్ బల్బు వేస్తేనే లేస్తావా లేదా? మీరు లేచేటట్లు లేరు తల్లి, తమ్ముడా సుమన్, లేస్తావా లేదా? అట్లా లైట్ అయితే వాళ్ళ చట్టుకొని లెగుస్తాం. కొంతమంది ఉంటారు మహాత్ములు, పుణ్యాత్ములు. నోవహ కాలంలో కురిసినంత వర్షం కురిసి ఊర్లు కొట్టుకుపోయినా, గ్రామాలు కొట్టుకుపోయినా, ఇళ్ళు కొట్టుకుపోయినా, భయంకరమైన ప్రచండ వర్షం కురిసి ప్రాంతాలు కొట్టుకుపోయినా మా వాడు గొర్రెలు పెట్టి నిద్రపోతాడు. తెల్లారిన తర్వాత లేచి అంటాడు, రాత్రి ఏదో తుంపరలు పడ్డట్టున్నాయా, రాత్రి ఏదో చినుకులు పడ్డట్టున్నాయా అంటాడు. కొంతమంది ఆ బ్యాచ్ ఉంటారు. అయితే పేతురు వారు చెరసాల్లో గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి తట్టింది, పేతురు లే అని. పేతురు ఏమనుకుంటున్నాడు తెలుసా? దర్శనంలో దేవదూత కనపడుతుంది, నాకు నా పేరు కూడా తెలిసినట్టుంది. లేచాడు, దర్శనంలో లేచాను అనుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆ చెరసాల తలుపులు ఉన్నాయి కదా, వాటి అంతటా అవే తెరుచుకుంటూ ఉన్నాయంట.
అవే తెరుచుకుంటా ఉన్నాయట. అట్లా బయటకు వచ్చాడు. ఈయన మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? అబ్బా భలే దర్శనం వచ్చిందే, ఈ చెరసాల తలుపులు కూడా వాటి అంతటా అవే తెరుచుకుంటా ఉన్నాయి, దేవదూత నా ముందు నడుస్తున్నాడు, దేవదూత వెనక నేను నడుస్తూ ఉన్నానని ఆ ఊరు గవిని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవదూత అదృశ్యం అయిపోయాడు. ఇది కలగాదు, నిజమని తను తెలుసుకున్నాడు. నేనంట, పేతురు తెల్లారితో నువ్వు చంపబడతావని హేరోదు చెప్తే అలాంటి పరిస్థితుల్లో కూడా హాయిగా నువ్వు ఎట్లా నిద్రపోతావయ్యా? అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? నేను ప్రశాంతంగా నిద్రపోవటానికి కారణం ఏంటంటే దేవుని వాగ్దానాన్ని తలదిండుగా చేసుకున్నా. దేవుని వాగ్దానాన్ని తలదిండుగా చేసుకున్నావా? ఏంటి ఆ వాగ్దానం చెప్పు. తెల్లారితే నువ్వు చచ్చిపోతావని హేరోదు అన్నాడు. ఆ రాజు అనక మునిపే రారాజు అయిన యేసయ్య యోహాను సువార్తలో నన్ను గూర్చావన్నాడు తెలుసా? నీవు ముసలివాడివైన తర్వాత చచ్చిపోతావు అన్నాడు. విన్నారా? ముసలివాడివైన తర్వాత వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టంగా నీ స్థలానికి తీసుకెళ్తాడు. అంటే ఏమని చెప్పాడమ్మా తల్లి? మహబూబ్ నగర్, గద్వాల మహబూబ్ నగర్ అమ్మా. రైట్ రైట్. ఎప్పుడు చచ్చిపోతావు అన్నాడు? నువ్వు ముసలోడు అయిన తర్వాత చచ్చిపోతావు అన్నాడు. ఏం పేతురా నీకు భయం లేదా? ఏ రోజు రాజు ఏమన్నాడు? తెల్లారితే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. పేతురు ఏమంటాడు తెలుసా? రాజు తెల్లారితే చచ్చిపోతావు అన్నాడేమో, రారాజు ఏమన్నాడు తెలుసా? నేను ముసలోడైన దాకా నాకు డోకా లేదు. అరే అంత మెల్లిగా ఆమె చెప్పారేంటి? ముసలోడైన దాకా నన్ను దేవుడు ఏం చేయలేడు. ఎవరు చెప్పారు? చస్తావని రాజు అన్నాడు. రాజు పవర్ఫుల్లోడా, రారాజు పవర్ఫుల్లోడా? ఎవరా రారాజు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బిడ్డలారా, ఒకవేళ మీ శరీరంలో అనారోగ్యం, నువ్వు చచ్చిపోతావేమో, నువ్వు చచ్చిపోతావేమో, నువ్వు చచ్చిపోతావేమో అన్నట్లుగా రోగం భయపెడుతుందా? బైబిల్లో ఒక మాట రాసింది, నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు, 4 తరాలు చూస్తావని. రోజు అనండి, ఉంటే ఉండని షుగరు, ఉంటే ఉండని బీపీ, ఉంటే ఉండని థైరాయిడ్, చేతులు అంకురలు పోతాయి కదా, ఏమంటారు దాన్ని? ఆర్థరైటిస్. ఉంటే ఉండని ఆర్థరైటిస్, ఉంటే ఉండని గుండెల నొప్పి, ఉంటే ఉండని కిడ్నీల నొప్పి, ఉంటే ఉండని మోకాళ్ళ నొప్పి. ఎన్ని రోగాలు ఉన్నా ఒకటే అను, ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నా పిల్లల పిల్లలను కనులారా చూసే కృప నాకు ఇస్తావు. ఈ పిల్లలు ప్రయోజకులు అవుతారో లేదో, ఈ పిల్లలు ప్రయోజకులు అవుతారో లేదో బాధ ఉందా? దేవుని వాగ్దానం ఒకటి ఉంది, నీ కన్నుల ఎదుట నీ పిల్లలను ఆశీర్వదిస్తానే. నువ్వు చనిపోయిన తర్వాత కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కాదు, నువ్వు బ్రతికున్న దినాలలోనే, ఆరోగ్యంతో ఉన్న దినాలలోనే, సజీవునిగా ఉన్న దినాలలోనే నీ పిల్లల క్షేమాన్ని కనులారా చూసే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దీన్ని ఏమంటారు? విశ్వాసం. ఒకవైపు వాక్యం, రెండో వైపు విశ్వాసం. ఈ 2 ఆయుధాలు నీకుంటే నీకున్న సమస్యలు ఎంత బలమైనవైనా ఇట్టే జయించే కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక.